వైలెన్స్ కథ విన్నప్పుడు నా క్యారెక్టర్ చిన్నగా ఉన్నదనిపించింది. తర్వాత నేను చేసిన పర్ఫార్మెన్స్‌కి డైరెక్టర్ శ్రవణ్ ఏం చేసిండంటే, మళ్ళీ క్యారెక్టర్ లెంత్ పెంచేసి స్టోరీలో కొన్ని మార్పులు చేసిండు. చాలా బాగా అనిపించింది కథ. లొకేషన్లు అనేటివి కథకు అవసరాన్ని బట్టి ఉంటాయి. దానిలో బోర్ అని ఏం లేదు. ఎందుకంటే అందులో నేను ఒక్కడినే లేదు కదా, ఆర్టిస్టులు కో ఆర్టిస్టులు ఉన్నారు కాబట్టి చాలా సందడిగా హ్యాపీగా టీం అంతా కలిసి చేసుకున్నాము. ఓకే. సినిమాలో వాస్తవంగా కథ చాలా బాగుంటుంది, అన్నీ కావాల్సినవి ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొత్తదనం కోసం వైలెన్స్ అనే టైటిల్ని డైరెక్టర్ పెట్టుకోవడం జరిగింది. అంటే ఓన్లీ వైలెన్సే ఉంటుందా? వైలెన్స్ ఒకటే ఎందుకు ఉంటుంది, ప్రేక్షకులు కోరుకునే అన్నీ ఉంటాయి. సెట్స్ వేసే అంత పెద్ద బడ్జెట్ ఫిలిం కాదు. మనకు ఈ సినిమాలో ఉన్న కథకు అనుగుణంగా సెట్స్ అవసరం లేదు. వాస్తవంగా కథకు అవసరం దగ్గర లొకేషన్స్లో చేయడం జరిగింది. కో ఆర్టిస్టులతో రాము కానీ, శుక్ల కానీ, శ్రవణ్ కానీ, కెమెరామెన్ గారు కానీ అందరూ చాలా సపోర్ట్ చేశారు. చాలా హ్యాపీగా చేసుకున్నాం. టేక్ అనగా డైరెక్ట్ చెప్పేశాను. డిఓపి గారు హర్ష వచ్చేసి కొన్ని లొకేషన్స్లో చాలా ఇరుకైన రూమ్ కానీ ఆఫీస్ సెటప్ ఉన్నప్పుడు కెమెరా కానీ, లైటింగ్ కానీ, ఎవ్రీథింగ్ ఫోకస్ కానీ ప్రతి ఒక్కటి తనకు ఉన్న ఒకటే పర్సన్ తోటి చాలా మెయింటైన్ చేసుకోవడం జరిగింది. చాలా హార్డ్ వర్క్ చేశారు తను కూడా. డైరెక్టర్ వచ్చేసి తన ప్యాషన్కి సొంత డబ్బులతోటి బయట వర్క్స్ చేస్తూ తను ఇన్కమ్ సంపాదించుకుంటూ అందరికీ ఫ్రీగా ఉన్న టైంలో అందరి డేట్స్ తీసుకొని అందరి కోఆపరేషన్ తోటి దిగ్విజయంగా మూవీ షూట్ను పూర్తి చేయడం జరిగింది. తన ప్యాషన్కు అందరి బ్లెస్సింగ్స్ తోటి మంచి ఇండస్ట్రీలో ఎదగాలి, మంచి డైరెక్టర్గా అని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రవణ్ని కోరుకుంటున్నాను. డైరెక్టర్ గురించి అంటే మంచి ప్లానింగు, మంచి ప్యాషను. ఇప్పుడు ఈ సినిమా సొంతగా ప్రొడ్యూస్ చేస్తుండంటే తన గురించి నేను చెప్పేదానికన్నా మీరు సినిమా చూస్తేనే మీకు అర్థమవుద్ది. చాలా ప్యాషన్ ఉన్న వ్యక్తి. కంపల్సరీ ఫ్యూచర్లో మంచి పెద్ద డైరెక్టర్ కావాలి. ప్రొడక్షన్ అంటే నాకు ఒకసారి బాధ అనిపించింది. పాపం మన వాళ్ళు హ్యాపీగా బిర్యానీ తినిపిద్దామని చెప్పేసి తీసుకొచ్చారు ఆ రోజు షూట్లో. కానీ అది కొద్దిగా అందరికీ స్టమక్లో ఒకరోజు పెయిన్ రావడం జరిగింది. షూట్ క్యాన్సిల్ అయ్యింది. పాపం చాలా బాధపడిండు డైరెక్టర్ గారు శ్రవణ్. తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాగ్రత్త తీసుకొని మంచి ఫేమస్ రెస్టారెంట్కి వెళ్ళి వెజ్ ఫుడ్ తెప్పియడం జరిగింది. చాలా ఎంజాయ్ చేసాం. సినిమా ఎందుకు చూడాలి అని అంటే, ప్రతి సినిమాలో మనం నేర్చుకోవాల్సింది కావచ్చు, నిజ జీవితంలో జరిగిన సంఘటనలు కావచ్చు ఉంటాయి ప్రతి ఒక్కటి. ప్లస్ అన్ని ప్లాట్ఫామ్లో వస్తుంది. థియేట్రికల్ రిలీజ్ కానీ, ఓటీటీ కానీ ప్రతి ప్లాట్ఫామ్లో వస్తుంది సినిమా. ఓకే. ఈ వైలెన్స్ గురించి ఒక్క ముక్కలో చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? మొత్తం సినిమా అంతా వైలెన్స్ ఉంటుంది, వైలెంట్గా ఉంటుంది. ఇక్కడ అన్ని క్యారెక్టర్లలో డైరెక్టర్ కనబడతారు. డైరెక్టర్ యొక్క ప్యాషన్ వైలెన్స్ కనబడుద్ది. ఓకే. ఫైనల్గా సినిమా గురించి మొత్తం ఓవరాల్గా మీరేం చెప్పాలనుకుంటారో, మీరు ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పండి. సినిమాకు డైరెక్టర్ యొక్క ప్యాషన్కి అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. సినిమా మంచి పేరు తీసుకురావాలి. తను సొంత డబ్బులు పెట్టి ప్యాషన్ తోటి చేయడం జరిగింది కాబట్టి ఫ్యూచర్లో మంచి సినిమాలకు ఈ సినిమా ఒక స్టెప్ కావాలి అని మనస్ఫూర్తిగా నాకు ఇందులో అవకాశం ఇచ్చినందుకు తన యొక్క
ఏదైతే మంచి డైరెక్టర్ కావాలని కోరిక ఉందో దానికి భగవంతునితో పాటు మాతో పాటు అందరు ప్రేక్షకులు కూడా బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. బడ్జెట్ విషయానికి వస్తే డైరెక్టరు తన ప్యాషన్ గురించి సొంతగా ప్రొడ్యూస్ చేస్తూ లిమిటెడ్ బడ్జెట్లో కథకు తగ్గట్టుగా తనే ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్షన్ చేస్తూ చేయడం జరిగింది. స్పెషల్గా నేను చాలా అభినందిస్తున్నా శ్రవణ్ డైరెక్టర్ గారిని. ఎందుకనంటే ఒక పక్క ప్లాన్ తోటి లిమిటెడ్ బడ్జెట్ తోటి స్టోరీని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది సినిమాని.